కాంగ్రెస్ లో బుజ్జగింపుల పర్వం కొనసాగుతుంది. మంత్రి పదవులు ఆశించి భంగపడ్డ వారిని కాంగ్రెస్ పెద్దలు బుజ్జగిస్తున్నారు. సుదర్శన్ రెడ్డి ఇంటికి వెళ్లారు మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. సుదర్శన్ రెడ్డిని బుజ్జగిస్తున్నారు. మంత్రి పదవి ఆశించారు సుదర్శన్ రెడ్డి. ప్రేమ్ సాగర్ రావు, రాజగోపాల్ రెడ్డితో మాట్లాడేందుకు కాంగ్రెస్ పెద్దలు యత్నిస్తున్నారు. అయితే ప్రేమ్ సాగర్ రావు, రాజగోపాల్ రెడ్డి అందుబాటులోకి రాలేదు. మంత్రి పదవి ఆశించి మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, బీర్ల ఐలయ్య భంగపడ్డారు. కాంగ్రెస్ లో బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, ఇప్పటికే మీనాక్షి నటరాజన్ కూడా బుజ్జగించే ప్రయత్నాలలో ఉన్నట్లు తెలుస్తుంది. కానీ కొంతమంది నేతలు అందుబాటులో లేరు అని చెప్పి తెలుస్తుంది. ఏంటి డీటెయిల్స్? అసంతృప్తి నేతలను బుజ్జగించే పనిలో పడింది కాంగ్రెస్ ముఖ్య నేతలు పీసీ చీఫ్ అలాగే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. కొద్దిసేపు క్రితమే మంత్రి పదవి ఆశించి భంగపడ్డ నిజామాబాద్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇంటికి వెళ్లి మాట్లాడారు. మళ్ళీ కేబినెట్ విస్తరణలో అవకాశం కల్పిస్తారని ఇచ్చినట్టుగా సమాచారం. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే ప్రేమసాగరరావు ఇంట్లో ప్రేమసాగరరావుతో ఇన్ఛార్జి అలాగే పీసీ చీఫ్ భేటీ అయ్యారు. ఖచ్చితంగా నెక్స్ట్ సామాజిక సమీకరణాల్లో అవకాశం కల్పిస్తామనే హామీ ప్రేమసాగరరావుకి ఇచ్చినట్టుగా సమాచారం. ఇక్కడ నుంచి నేరుగా రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లే అవకాశం కల్పిస్తా ఉంది. ఇలా ఎవరైతే అసంతృప్తి వ్యక్తం చేసిన నేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మాట్లాడి అవసరమైతే ఏసీ నేతలతో మాట్లాడి హామీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా 3 మంత్రి పదవులు భర్తీ చేయాల్సిన ఉన్న నేపథ్యంలో అందులో ఖచ్చితంగా అవకాశం కల్పిస్తామన్న హామీని ఇన్ఛార్జి పీసీకి ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇది పార్టీలో డిస్టర్బెన్స్ కాకుండా ముఖ్యంగా ఈ నెలాఖరులో లోకల్ బాడీ ఎన్నికలకు కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్లాలనుకుంటుంది. ఈ నేపథ్యంలో ఎక్కడా డిస్టర్బెన్స్ కాకుండా ఉండడానికి ఇన్ఛార్జి పీసీకి ప్రయత్నాలు చేసినట్టుగా సమాచారం. ముఖ్యమైన నేతలు హైదరాబాద్ లో ఉన్న నేతలతో ఇక్కడ ఇన్ఛార్జి పీసీసీ మాట్లాడుతూ ఉన్నారు. జిల్లాలో ఉన్న నేతలతో జిల్లా మంత్రులు లేకుంటే పార్టీ సీనియర్ నేతలు వెళ్లి మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడకుండా ఉండేందుకు ఈ తరహా జాగ్రత్తలు తీసుకునేందుకు సమాచారం. రైట్, థ్యాంక్ యూ రాకేష్.